వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 1 ఏబిపిఎస్ పేపర్ 1కి సంబంధించి ప్రతిరోజు ఒక 51 లైనర్స్ని అందిస్తున్నాను. సో ఇప్పటిదాకా 6 డేస్ పూర్తయింది. దిస్ ఇస్ ద 7th డే అండ్ ఈ రోజుతో ఒక 1 వీక్ అన్నది ఫస్ట్ వీక్ అన్నది పూర్తవుతుంది. దాని పీడిఎఫ్ అని అడుగుతున్నారు. సో పీడిఎఫ్ త్వరలో అన్ని కలిపి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఈ యొక్క ఏపీఎస్సీ పేపర్ 1కి సంబంధించి ఫస్ట్ మనం సిలబస్ని అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 10 పాయింట్స్ వరకు ఉంటుంది. సో ఈ యొక్క 1 లైనర్స్ 1 నుంచి 8 వరకు నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. 9th 10th కొంత మనము వర్క్ చేయాలి కనుక సో దాన్ని నేను టచ్ చేయట్లేదు. 1 నుంచి 8 వరకు అన్ని టాపిక్స్ కూడా ఇందులో ఈ వీడియోలో కవర్ అవుతున్నాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి బిజినెస్ రెడీ Be Ready is the flagship report of which organization? Answer World Bank. నెక్స్ట్ బిజినెస్ రెడీ ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ అన్వీల్డ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ద CR450? ఆన్సర్ ఈస్ చైనా. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు CR450ను ఆవిష్కరించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్గనైజేషన్ సైన్డ్ 2 crucial loans with the government of India to support infrastructure and sustainable growth? Answer Asian Development Bank. నెక్స్ట్ భారత ప్రభుత్వంతో మౌలిక వసతులు మరియు స్థిరమైన వృద్ధికి మద్దతు ఇవ్వడానికి 2 ముఖ్యమైన రుణ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ which country became the full member of the Schengen area on 1st January 2025? So answer Romania and Bulgaria. సో 2025 జనవరి 1 నాటికి షెంగెన్ ప్రాంతానికి పూర్తి సభ్య దేశాలుగా చేరిన దేశాలు ఏవి అంటే రొమానియా మరియు బల్గేరియా. నెక్స్ట్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్స్ షెంగెన్ ఏరియా? ఆన్సర్ 29. యూరోపియన్ యూనియన్ షెంగెన్ ప్రాంతంలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 29 ఉన్నాయి. సో నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు The Financial Stability Report is released by which organization? Answer is RBI. Financial Stability Report FSR ని విడుదల చేసే సంస్థ ఏది? ఆన్సర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంపెనీ అక్వైర్డ్ కార్కినోస్ హెల్త్ కేర్ ఫర్ 375 crore? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. 375 కోట్లకు కార్కినోస్ హెల్త్ కేర్ను సొంతం చేసుకున్న సంస్థ ఏది? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. తర్వాత వాట్ ఈస్ ద రికార్డ్ వాల్యూ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అచీవ్డ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్? ఆన్సర్ 21,000 crore. గత దశాబ్దంలో భారతదేశం సాధించిన రక్షణ ఎగుమతుల రికార్డు విలువ ఎంత? ఆన్సర్ 21,000 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ which state or UT had the highest percentage of women electeds in the 2024 లోక్సభ ఎలక్షన్స్? ఆన్సర్ పుదుచ్చేరి. 2024 లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పుదుచ్చేరి. నెక్స్ట్ క్వశ్చన్ గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఈ వేస్ట్ ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 72.54%. By what percentage has e-waste generation increased in India over the past 5 years? Answer 72.54%. Next, Andhra Pradesh current affairs. First question, by how much did GST collections in Andhra Pradesh grow in July 2025? So net 2,930 కోట్లు, గ్రాస్ వచ్చి 3,803 కోట్లు అనమాట. సో 2025 జూలైలో ఏపీలో జిఎస్టి సేకరణ ఎంత ఇచ్చింది
ఆన్సర్ 2,930 కోట్లు నెట్, 3,803 కోట్లు గ్రాస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్న దేశీయ సంస్థ ఏది? ఆన్సర్ గూగుల్. విచ్ కంట్రీస్ టెక్ జైంట్ ఈజ్ సెట్టింగ్ అప్ ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం? ఆన్సర్ ఈజ్ గూగుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంజీ నరేగా వేతనాల బకాయిల కోసం ఏ మొత్తపు నిధులు విడుదల అయ్యాయి? ఆన్సర్ 1668 కోట్లు. హౌ మచ్ ఫండ్ వాజ్ రిలీజ్డ్ ఫర్ ఎంజీఎన్ నరేగా వేజ్ అరియర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ 1668 కోట్లు అనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులపై ఈ మానిటరింగ్ చలాన్లు ఎన్ని జారీ చేశారు అంటే ఆన్సర్ 13,653 చలాన్లు. హౌ మెనీ ఈ మానిటరింగ్ ట్రాఫిక్ చలాన్స్ హ్యాస్ ఏపీ ఇష్యూడ్ ఆన్ నేషనల్ హైవేస్? ఆన్సర్ 13,653. Fifth question. Approval of setting up which cultural institute in AP was announced? Answer National School of Drama NSD branch. సో ఏ సాంస్కృతిక సంస్థ ఏపీలో ఏర్పాటు చేయడానికి ఆమోదం ప్రకటించింది? నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి బ్రాంచ్ శాఖ. సో ఇప్పటిదాకా 3 పూర్తయిపోయాయి: ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్. ఇప్పుడు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్. వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎక్స్రే లేజర్ గన్ వాజ్ అన్వీల్డ్ ఇన్ జర్మనీ? ప్రపంచంలోనే అతిపెద్ద మరియు శక్తివంతమైన ఎక్స్రే లేజర్ గన్ ఎక్కడ ఆవిష్కరించబడింది? ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ స్మాలెస్ట్ సర్జికల్ రోబోట్ విత్ లో కాస్ట్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ స్పేస్ ఇండస్ట్రీస్ బై యూకే సైంటిస్ట్? ఆన్సర్ వర్సియస్. ప్రపంచంలోనే అతి చిన్న శస్త్రచికిత్స రోబోట్ తక్కువ ఖర్చు సాంకేతికతో స్పేస్ ఇండస్ట్రీస్లో ఉపయోగించడానికి యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినది ఏది అంటే వర్సియస్ అన్నమాట. వరల్డ్స్ ఫస్ట్ స్మార్ట్ పోలీసింగ్ రోబోట్ వాజ్ లాంచ్డ్ ఇన్ హైదరాబాద్? ప్రపంచంలోనే తొలి స్మార్ట్ పోలీసింగ్ రోబోట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ హైదరాబాద్. ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టెక్నిక్ యూజ్డ్ బై ఇక్రిసాట్ సైంటిస్ట్ టు కీప్ గ్రౌండ్ నట్స్ ఫ్రీ ఆఫ్ అఫ్లాటాక్సిన్ కంటామినేషన్? ఆన్సర్ జీన్ సైలెన్సింగ్. గ్రౌండ్ నట్స్ను అంటే వేరుశెనగ అంటారు. గ్రౌండ్ నట్స్ని, వేరుశెనగలను అఫ్లాటాక్సిన్ కలుషితం నుండి రక్షించేందుకు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు ఉపయోగించిన సాంకేతికత ఏది అంటే జీన్ సైలెన్సింగ్. ఫిఫ్త్ క్వశ్చన్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ ఆఫ్ న్యూక్లియర్ రీసైకిల్ ప్లాంట్స్ ఇన్వాల్వింగ్ రీప్రాసెసింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్? ఆన్సర్ న్యూక్లియర్ రీసైకిల్ బోర్డ్. సో పునర్ ప్రాసెసింగ్ మరియు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి అణు రీసైకిల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యత వహించే సంస్థ ఏది అంటే న్యూక్లియర్ రీసైకిల్ బోర్డ్. సో ఫోర్త్ వన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్దాం. సో విచ్ రాజ్పుత్ డైనాసిటీ రిమూవ్ ద రూల్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ ఇన్ చిత్తూర్? ఆన్సర్ సిసోడియాస్. చిత్తూరులో ఢిల్లీ సుల్తాన్ల పాలనను తొలగించిన రాజ్పుత్ వంశం ఏది? ఆన్సర్ సిసోడియాస్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆదిల్ షాహీ కింగ్డమ్? ఆన్సర్ బీజాపూర్. ఆదిల్ షాహీ రాజ్యానికి రాజధాని ఏమిటి? ఆన్సర్ బీజాపూర్. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణదేవరాయ ఎస్టాబ్లిష్డ్ ఫ్రెండ్షిప్ విత్ ద పీపుల్ ఆఫ్ పోర్చుగీస్? కృష్ణదేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నారు? ఆన్సర్ పోర్చుగీస్ వారు. ఫోర్త్ క్వశ్చన్. ద లాస్ట్ విజయనగర కింగ్? ఆన్సర్ రంగరాయ III. విజయనగరపు చివరి రాజు ఎవరు? రంగరాయ III. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్. వేర్ ద పెయింటింగ్స్ ఆఫ్ కాకతీయాస్ వర్ ఫౌండ్? ఆన్సర్ నాగునూరు. కాకతీయుల చిత్రాలు ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే నాగునూరు. సో నెక్స్ట్ జాగ్రఫీలోకి వెళ్దాం. ద అట్మాస్ఫియరిక్ లేయర్
క్లోజెస్ట్ టు అర్త్ ఈజ్ ట్రోపోస్ఫియర్. భూమికి అత్యంత సమీపంగా ఉన్న వాయుమండల పొర ఏది? ఆన్సర్ ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ ఇన్ ద ఔటర్ అట్మాస్ఫియర్ హెల్ప్స్ అస్ ఇన్ అబ్జార్బింగ్ యూవి రేడియేషన్స్. బాహ్య వాయుమండలంలోని ఓజోన్ పొర మనకు ఏ విధంగా సహాయపడుతుంది అంటే అల్ట్రా వైలెట్ కిరణాలను శోషించడం. తర్వాత అట్మాస్ఫియర్ గెట్స్ హీటెడ్ అప్ అట్ మిడ్ డే. వాయుమండలం ఎప్పుడు వేడెక్కుతుంది అంటే మధ్యాహ్నం సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ ప్రెజెంట్ ఇన్ విచ్ అట్మాస్ఫియరిక్ లేయర్? ఆన్సర్ స్ట్రాటోస్ఫియర్. సో మనకు 3 లేయర్స్ ఉంటాయి కదా, అది మీకు తెలిసిన విషయమే. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్. సో సెకండ్ దాంట్లో స్ట్రాటోస్ఫియర్‌లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ పొర వాయుమండలంలో ఏ పొరలో ఉంటుంది? ఆన్సర్ స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుంది. ఇది మధ్య వాయుమండల పొర. అంటే మనకు ఇలా ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి. అంటే అందరికీ ఐడియా ఉంటది. బట్ ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి. సో, ఇలా కిరణాలు డైరెక్ట్‌గా పడితే మనకు చాలా చాలా స్కిన్ అలర్జీస్ లాంటివి వస్తాయి. బట్ అలాంటివి కాకుండా అసలు మనుషులు కూడా బతకడం చాలా కష్టమవుతది. ఈ సన్ రేస్ అనేది అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి కదా! సో, ఇవేంటంటే అలా డైరెక్ట్‌గా పడకుండా ఇలా 3 లేయర్స్ ఉంటాయన్నమాట. మనకు ఆహ్, ఈ పైన అట్మాస్ఫియర్‌లో ఈ ఫస్ట్‌ది ఇక ఈ ఈ కింద ఉన్నది దీని పేరు ట్రోపోస్ఫియర్ అనమాట. ఇది స్ట్రాటోస్ఫియర్. ఇది ఐనోస్ఫియర్ అనమాట. సో, ఈ ఈ ఈ ఈ ప్రాంతంలో మనకు ఓజోన్ లేయర్ అన్నది ఉంటుంది. సో, ఇదే ఈ కిరణాలు అంటే డైరెక్ట్‌గా భూమి మీద పడకుండా కొంత ఫిల్ట్రేషన్ చేసి మనకు కిరణాలొస్తున్నాయి. సో, అందుకే కాస్త బతకగలుగుతున్నాం. లేకపోతే మాత్రం బతకడం చాలా కష్టమవుతది. సో, ఓజోన్ లేయర్ అది మంచిగా ఉండాలి అంటే ఎక్కువ చెట్లు నాటాలి. అంటే పర్యావరణానికి అనుకూలమైన పనులు చేయాల్సొస్తదనమాట. సో, ఎక్కువ మంది గవర్నమెంట్స్ కానీ వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు. సో, నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్, మోస్ట్ ఆఫ్ ద ఫినామినా రిలేటెడ్ టు వెదర్ టేక్ ప్లేస్ ఇన్ ట్రోపోస్ఫియర్. సో, వాతావరణానికి సంబంధించిన ఎక్కువ భాగం సంఘటనలు ఎక్కడ జరుగుతాయి అంటే క్షితిజ సమీప వాయుమండల పొర ట్రోపోస్ఫియర్. సో, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ జరుగుతాయన్నమాట మొత్తం అంతా. ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతాయి. సో, ఇలాగ అంటే ఆహ్, ఈ ఇది ఇలాగే ఈ ఇమేజ్ అన్నమాట. నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు మాకు ఒక స్కూల్ టీచర్ చెప్పారన్నమాట. సో, అలాగే ముద్ర పడిపోయింది మైండ్‌లో. సో, అందుకే అలా ఈజీగా చెప్పగలిగాను. సో, నెక్స్ట్ మనకు పాలిటీలోకెళ్దాం. సో, ఆర్టికల్ 23 ప్రొవైడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ఏ విషయాన్ని నిర్దే నిర్దేశిస్తుంది? మనుషుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 45 ప్రొవైడ్స్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. ఆర్టికల్ 45 ఏ విషయాన్ని నిర్దేశిస్తుంది? పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్య. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ జయంతి పట్నాయక్. జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు ఎవరు? జయంతి పట్నాయక్. ఫోర్త్ క్వశ్చన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్స్ కమ్స్ అండర్ ఆర్టికల్ 338 అండ్ 338A. సో, షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌లు ఏ ఆర్టికల్ కిందకి వస్తాయి అంటే ఆర్టికల్ 338, 338A. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ, ఎస్టీపై దౌర్జన్యాల నివారణ చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. హూ ఇంప్లిమెంట్స్ ద లా ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్? ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఎకానమీలోకి వెళ్దాం. సో, లాంగ్ టర్మ్ మానిటరీ పాలసీ ఈజ్ ఫాలోడ్ టు స్టెబిలైజ్ ద డైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ అన్నమాట. దీర్ఘకాల దీర్ఘకాల ద్రవ్య విధానం దేనిని స్థిరపరచడానికి అనుసరించబడుతుంది? సో, దీర్ఘకాల ద్రవ్య విధానం దేనిని స్థిరపరచడానికి అనుసరించబడుతుంది అంటే ధరలు మరియు ద్రవ్యోల్బణం, ధర స్థిరత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈఎఫ్టి కింద పనిచేసే ఒక బ్యాంకు శాఖను గుర్తించడానికి
ఐఎఫ్ఎస్సి ఎన్ని అంకెల కోడ్? ఆన్సర్ 11. ఐఎఫ్ఎస్సి ఈజ్ హౌ మెనీ డిజిట్ కోడ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ బ్యాంక్ బ్రాంచ్ ఆపరేటింగ్ అండర్ ఎన్ఈఎఫ్టి? ఆన్సర్ 11 డిజిట్ కోడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పన్ను విధింపు నియమాలు పాయింట్ ఆఫ్ టాక్సేషన్ రూల్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 2011లో. వెన్ డిడ్ ద పాయింట్ అవుట్ ఆఫ్ టాక్సేషన్ రూల్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ 2011. ఫోర్త్ క్వశ్చన్, ఆర్థిక విధానం ఫిస్కల్ పాలసీ దేనికి సంబంధించినది? సో ప్రభుత్వ ఆదాయం మరియు వ్యయం. ఫిస్కల్ పాలసీ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. Next question, main aim of fiscal policy achieve the economic development, controlling the inflation and employment. సో ఆర్థిక విధానం ఫిస్కల్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక అభివృద్ధి సాధించడం, ద్రవ్యోల్బణ్ ఆ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం మరియు ఉపాధి కల్పించడం. సో ఇంతటితో ఎకానమీ కూడా పూర్తయింది. ఇక మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ లోకి వెళ్దాం. ఫైన్. First question, the aim of green and cleaner production is agricultural ప్రొడక్టివిటీ. గ్రీన్ మరియు క్లీన్ ప్రొడక్షన్ యొక్క ప్రధాన లక్ష్యం వ్యవసాయ ఉత్పాదకత, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. సెకండ్ క్వశ్చన్, ద టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ విచ్ డిక్లరేషన్? ఆన్సర్ కోకోయాక్ డిక్లరేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన ప్రకటన ఏది? ఆన్సర్ కోకోయాక్ డిక్లరేషన్. చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ అనుక్రమణ ఎకలాజికల్ సక్సెషన్ కు ఉదాహరణ ఏమిటంటే గడ్డి భూమి కాలక్రమేణా సహజంగా అరణ్యంగా మారే విధానం లేదా మారడం. ఎకలాజికల్ సక్సెషన్ ఈజ్ టైపిఫైడ్ బై గ్రాస్ ల్యాండ్ చేంజింగ్ న్యాచురల్లీ ఇంటూ ఫారెస్ట్ ఓవర్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు మరియు వాటి పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యలను ఏమని పిలుస్తారు అంటే పర్యావరణ శాస్త్రం అని పిలుస్తారు, ఎకాలజీ. ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ ఆర్ కాల్డ్ ఎకాలజీ. ఫిఫ్త్ క్వశ్చన్, నిర్మాతలపై ప్రొడ్యూసర్స్ నేరుగా ఆహారం పొందే జీవులను ఏమని పిలుస్తారు అంటే శాకాహారులు, హెర్బివోర్స్ అని పిలుస్తారు. ద ఆర్గానిజమ్స్ దట్ డైరెక్ట్లీ ఫీడ్ ఆన్ ప్రొడ్యూసర్స్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రిపేర్స్ నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏం సిద్ధం చేస్తుంది అంటే విపత్తు నిర్వహణపై జాతీయ విధానం సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ టోర్నడోస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ స్పానిష్ లాంగ్వేజ్. టోర్నడో అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది? ఆన్సర్ స్పానిష్ భాష. తర్వాత ఫ్లడ్స్ కౌంట్ ఫర్ 30% ఆఫ్ వరల్డ్స్ డిజాస్టర్స్. ప్రపంచంలో అన్ని విపత్తుల్లో మొత్తం అందులో 30% వరదల వల్లే సంభవిస్తాయన్నమాట. సో అంత కీలకం వరదలు. ఫోర్త్ పాయింట్, ద సెక్రటేరియట్ ఆఫ్ నేషనల్ ప్లాట్ఫామ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఈజ్ లొకేటెడ్ అట్ న్యూఢిల్లీ. జాతీయ విపత్తు ప్రమాద నియంత్రణ వేదిక ఎన్పిడిఆర్ఆర్ కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఫిఫ్త్ క్వశ్చన్, విల్లీ విల్లీ అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఎ ట్రాపికల్ సైక్లోన్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియా. విల్లీ విల్లీ అంటే ఏమిటి? ఆస్ట్రేలియా వాయువ్య ప్రాంతంలోని ఉష్ణ మండల చక్రవాతం. సో ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన 51 మినిట్స్ అనేది పూర్తయిపోయాయి. అండ్ ఈ వీడియోస్ చాలా చాలా ప్రీషియస్ వీడియోస్ అండి. కేవలం మీరు ఒక మాక్సిమం 20 నిమిషాలు అంటే మీరు రిపీటెడ్ గా చూస్తే మాక్సిమం 20 నిమిషాలలో మొత్తం మీరు అన్ని టాపిక్స్ ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా మీరు ఒక 1 మంత్ మీరు చేయగలిగితే కొంత మీకు గ్రిప్ వచ్చిందేమో అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలా ఒక 2-3 నెలలు చేస్తే ఆటోమేటిక్ గా మీరు వేరే వేరే బిట్స్ ని కూడా ఆన్సర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఒక రోజుకి 50 అంటే మంత్ కి 1500, అలా ఒక 3 మంత్స్ కి 4500 1 మినిట్స్ ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి దాన్ని మీరు దయచేసి లైట్ తీసుకోకండి. చాలా చాలా క్రూషియల్, చాలా
అంటే ప్రీషియస్ అన్నమాట. ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రీషియస్ థింగ్‌ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. థాంక్ యూ సో మచ్. అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కలిపి ఒక ప్లే లిస్ట్‌ని చేశాను. ఆ ప్లే లిస్ట్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఆ ప్లే లిస్ట్‌లోకెళ్తే 1-6 వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.